నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంతోషకరమైన శుభదినాన మీ అందరినీ మరొక్కసారి కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను జేఎస్పీ రాజ్. మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుంటున్నామండి. దీనిలో భాగంగా సంధుల గురించి నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా సంస్కృత సంధుల గురించి కంటిన్యూస్గా నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ రోజున మనం నేర్చుకుందాం అనునాసిక సంధి గురించి. ఆల్రెడీ ఈ సంస్కృత సంధుల్లో కొన్ని సంధులు అండి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, అటువంటి కొన్ని వీడియోలు చేశానండి. వాటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు కనుక వాటిని ఇంకా చూడకపోతే దయచేసి మొదటగా వెళ్ళి ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. అప్పుడు మీకు సంధుల గురించి పూర్తి అవగాహన వస్తుంది, చాలా ఈజీగా అర్థమైపోతుంది. మరి ఈ రోజున అనునాసిక సంధి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సంస్కృత సంధుల్లో అనునాసిక సంధి మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నామండి. ప్రతి సంధికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం కనుక మనం తెలుసుకుని అర్థం చేసుకోగలిగితే ఏ సంధినైనా చాలా తేలికగా మనం గుర్తించవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఈ అనునాసిక సంధికి కూడా ఒక సూత్రం ఉంది. మొదట ఆ సూత్రం ఏమిటో చూద్దాం. ఈ అనునాసిక సంధి యొక్క సూత్రం ఏమిటి అంటే, వర్గ ప్రథమాక్షరాలకు అంటే క ట తాలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు. ఇది సూత్రం అండి. సూత్రం మరొకసారి, వర్గ ప్రథమాక్షరాలకు అంటే క ట తాలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు అనేది ఈ అనునాసిక సంధి యొక్క సూత్రం అండి. ఇక్కడ దీన్ని మనం కొద్దిగా వివరంగా చూద్దాం. అసలు వర్గ ప్రథమాక్షరాలు ఏమిటి మీకు డౌట్ వస్తుంది కదా. ఎస్, వర్గ ప్రథమాక్షరాలు అంటే కచట తప అంటారండి. క చ ట త ప ఈ అక్షరాలని వర్గ ప్రథమాక్షరాలు అంటారు. అసలు ఈ వర్గములు ఏంటి? ఇక్కడ చూడండి, మనకి తెలుగు అక్షరాలలో ఇవి ఉంటాయి కదా, కక్క గక, ఓకే, హల్లులు ఉంటాయి కదా. వాటిలో కాతో స్టార్ట్ అయ్యేది కా వర్గం అండి. కాతో స్టార్ట్ అయ్యేది కా వర్గము, చాతో స్టార్ట్ అయ్యేది చా వర్గము, ఇది టా వర్గము, తా వర్గము, పా వర్గము అన్నమాట. ఓకేనా? వీటిలో ఈ మొదటి అక్షరాలని వర్గ ప్రథమాక్షరాలు అంటారు. ఓకేనా? ఓకే, మొట్టమొదటి అక్షరాలని ప్రథమాక్షరం అంటారు. ప్రథమ అంటే తొలి అక్షరం, మీకు తెలుసు కదండి. ఓకే, మరి ఇవన్నీ కూడా ప్రథమాక్షరాలు వస్తాయి. మరి నెక్స్ట్ ఈ లైన్ చూసారా, ఇవన్నీ ద్వితీయ, ఇవన్నీ తృతీయ, ఇవన్నీ చతుర్థ, ఇవన్నీ పంచమాక్షరాలు అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఈ వర్గ ప్రథమాక్షరాలలో అన్నిటికీ కూడా కాదు, ఓన్లీ క ట తాలకి మాత్రమే మన ఈ మూడు అక్షరాలకి నా గాని మా గాని పరమైనప్పుడు అంటే కలిసిన అని అర్థం అండి. పరమైన అంటే వచ్చి కలిసిన, ఆదేశంబగు అంటే వచ్చును అర్థం. ఓకేనా? వర్గ ప్రథమాక్షరాలకు వాటిలో కాటాతాలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు. మరి అనునాసికము అంటే ఏంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోండి, నాసిక అంటే ముక్కు, మీ అందరికీ తెలుసు కదా. నాసిక అంటే ముక్కు. అంటే ఇక్కడ వర్గ ప్రథమాక్షరాలకు కాటాతాలకు నా గాని మా గాని వచ్చి కలిసినప్పుడు ముక్కుతో పలికే శబ్దాలు వచ్చును. అవునండి, అనునాసికాలు అంటే ముక్కు ద్వారా పలికే శబ్దాలు వచ్చును. అలా వస్తుంది కాబట్టి ఇది అనునాసిక సంధి అయింది. మరి ఆ ముక్కు ద్వారా పలికే శబ్దాలు ఏమున్నాయి? ఇన్య, ఇని, అన, నా, మా ఇవి వస్తాయి అన్నమాట. ఓకేనా? అందుకనే ఇప్పుడు సూత్రాన్ని మనం సింప్లిఫై చేసి చూద్దాం. ఇదే సూత్రాన్ని చూడండి. వర్గ ప్రథమాక్షరాలలో కాటాతాలకు నా గాని మా గాని వచ్చి కలిసిన అనునాసికములు అంటే ముక్కుతో పలికే శబ్దములు వచ్చును. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చక్కగా ఈ సంధి గుర్తుంటుంది. ముక్కు ద్వారా పలికే శబ్దాలు అంటే ఈ శబ్దాలని మనం ముక్కు మూసుకుని పలకలేమండి. అనా కేవలం ముక్కు ద్వారా ఇన్య, ఇని, అన అనేది ముక్కు ద్వారా వస్తుంది శబ్దం. అందుకని ఇది అనునాసిక సంధి అయింది. ఓకేనా? మరి ఈ శబ్దాలని గుర్తుపెట్టుకుంటే ఈ అనునాసిక సంధి చాలా ఈజీగా తేలిగ్గా గుర్తుండిపోతుంది అన్నమాట. ఇది అనునాసిక సంధి. మరి కొన్ని ఉదాహరణలు చూద్దామండి. ఇక్కడ చూడండి, ప్రథమాక్షరాలు కాటాతాలకు నా గాని మా గాని కలిస్తే అవి ఎలా రూపొందుతాయి, ఎలా మార్పు చెందుతాయి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మొదటి ఉదాహరణ చూడండి, వాంగ్మయము. వాంగ్మయంని మనం విడిగొట్టి చూస్తే వాక్ ప్లస్ మయము వాంగ్మయము అవుతుందండి. మరొక ఉదాహరణ చూడండి, జగన్నాథుడు.
జగన్నాథుడిని మనం విడగొడితే జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అవుతుంది. మరి మరొక ఉదాహరణ రాన్ మహేంద్రవరం. రాన్ మహేంద్రవరంలో రాట్ ప్లస్ మహేంద్రవరంగా విడిపోతుందండి. అవునా? ఇక్కడ మీరు ఉదాహరణ చూడండి. మొట్టమొదటి ఉదాహరణ రాన్ మహేంద్రవరం కదా, మరి ఈ రాట్ ప్లస్ మహేంద్రవరం వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాట్ ఇట్ అని ఉంది కదండి, ఇట్ స్థానంలో అనా వచ్చిందండి. రాన్ మహేంద్రవరం అయింది కదా, అర్థమైందా? రాన్ మహేంద్రవరం అయింది, రాట్ మహేంద్రవరం. మరి నెక్స్ట్ జగన్నాథుడు. ఓకే, జగత్ ప్లస్ నాథుడు. ఇక్కడ ఇత్ స్థానంలో ఇన్ వచ్చిందండి, నా వచ్చింది. అవునా? మరి నెక్స్ట్ చూడండి, వాంగ్మయము, వాక్ ప్లస్ మయము, కా ప్లేస్లో ఇక్ ప్లేస్లో ఇన్యా వచ్చింది. అర్థమైందా? ఇలా మనకి కాటాతాలకు వర్గ ప్రథమాక్షరాలలో కాటాతాలకు నా గాని మా గాని వచ్చి చేరిన అనునాసికములు వచ్చును. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని అనునాసిక సంధిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మీరు కొద్దిగా సాధన చేయండి. సాధన చేయమురా అనరుడా సాధ్యము కానిది లేదురా అంటారు కదా పెద్దలు. కాబట్టి కొద్దిగా సాధన ద్వారా ఈ అనునాసిక సంధిని చాలా ఈజీగా, చాలా తేలికగా, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, నాసిక అంటే ముక్కు, ముక్కు ద్వారా పలికే శబ్దాలు, ఆ శబ్దాలు రావడం వలన ఇది అనునాసిక సంధి అయింది. అవి కూడా ఏ అక్షరాలకి? కా టా తాలకు ఏం కలవాలి? నా గాని మా గాని కలవాలి. ఓకేనా? సింపుల్ అండ్ వెరీ ఈజీ ఈ సంధి గుర్తుపెట్టుకోవడం. మరి సాధన చేయండి. తన్మయము, రాన్మని, మరున్నందనుడు. ఓకే, వీటిని చక్కగా ప్రాక్టీస్ చేసి మీకు దీని మీద ఒక అవగాహన పెంచుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మీకు ఎగ్జామ్స్లో కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.